నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. వారం రోజులుగా అజ్ఞాతంలోనే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పది నుంచి ఉపాధి హామీ బచావో సంగ్రామ్, కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన. కేసీఆర్ నిర్ణయాలు ప్రాజెక్టులకు మరణ శాసనం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణ. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. కేసీఆర్ నిర్ణయాలు కృష్ణా గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు మరణ శాసనంగా మారాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు పనుల విషయంలో అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్కు కేసీఆర్ పూర్తి సహకారం అందించారని విమర్శించారు. 2019లో ప్రగతి భవన్లో పలు సమావేశాలు జగన్తో నిర్వహించి గోదావరి జలాలను రాయలసీమకు తీసుకెళ్లి రతనాల సీమగా మార్చుతామని చెప్పలేదా అని నిలదీశారు. శనివారం శాసనసభలో కృష్ణా గోదావరి జలాలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రానున్న 3 ఏళ్లలోపు కృష్ణా బేసిన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, కృష్ణా జలాల్లో తెలంగాణకు 71% నీటి వాటా కావాలని ట్రైబ్యునల్ను వాదనలు వినిపిస్తున్నామని పేర్కొన్నారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. నిన్నగాక మొన్న ఈ ప్రాజెక్టుకు CWC ఆమోదం వచ్చిందని అన్నారు. అసలు ఆ ప్రాజెక్టుకు అనుమతియే రాలేదని అన్నారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశామని, ఈ నెల 5న సుప్రీంకోర్టు CJ ముందు విచారణకు రానుందని చెప్పారు. కృష్ణా గోదావరి జిల్లాలకు సంబంధించిన తెలంగాణ ప్రయోజనాలను బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని, తాము ఆ ప్రయోజనాలను కాపాడేందుకే ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను పునరుద్ధరించాలని, దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన VBG రామ్జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ 45 రోజుల పాటు దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహించనుంది. MGNREGA బచావ్ సంగ్రామ్ పేరిట ఈ నెల 10వ తేదీ నుంచి వచ్చే నెల 25వ తేదీ వరకు ఈ ఉద్యమాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్ శనివారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 10న జిల్లా స్థాయిలో విలేకరుల సమావేశాలు నిర్వహించి రోజంతా నిరాహార దీక్షలు చేస్తామని, 11న జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పారు. 12 నుంచి 29 వరకు అన్ని గ్రామాల్లో పంచాయతీ స్థాయి సమావేశాలు, ఇంటింటికి తిరిగి చైతన్యం కలిగించే కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 30న వార్డు స్థాయిలో శాంతియుత ధర్నాలు నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 7 నుంచి 15వ తేదీ వరకు విధాన సభల వద్ద రాష్ట్ర స్థాయి గౌరవులు, ఫిబ్రవరి 16 నుంచి 25 వరకు 4 ప్రధాన ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ వారం రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, రాష్ట్ర ప్రజలకు కనీస సమాచారం ఇవ్వకుండా విదేశీ పర్యటనలు చేయడం వెనక రహస్యం ఏంటో చెప్పాలని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నెల్లూరులోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, కనీస సమాచారం కూడా ఇవ్వకుండా వారిద్దరూ విదేశీ పర్యటనలకు ఎందుకు వెళ్ళినట్టు, తండ్రి కొడుకుల రహస్య పర్యటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే జనం దృష్టి మరల్చడానికి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీశారు. పెట్టుబడులు ఆకర్షించడంలో తమకు ఎవరూ సాటి లేరంటూ ఇక ఫోర్బ్స్ ఒక స్టోరీ రాసిందంటూ తండ్రి కొడుకులు సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెట్టుబడులన్నీ కట్టు కదలే తప్ప ఏ ఒక్కటి నిజం లేదు. చంద్రబాబు రాష్ట్రంలో లేకపోయినా రెవెన్యూ పుస్తకాల ముద్రణ, పంపిణీ గురించి చర్చించినట్టు ఎక్స్లో పోస్టులు పెట్టి ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవుల్లో ఉండి ఇలా రహస్య ప్రదేశాల నుంచి ట్వీట్లు వేయడం వెనక ఉద్దేశం ఏంటి? వైఎస్ జగన్ గతంలో తన కుమార్తె గ్రాడ్యుయేషన్ డే కోసం లండన్ వెళ్తున్నట్టు చెప్పి మరీ వెళ్లారు. అయినా దాని గురించి ఈ తండ్రి కొడుకులు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. కానీ చంద్రబాబు, లోకేష్ ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్ళి కూడా ఎక్కడున్నారో చెప్పడం లేదు. అంత రహస్యంగా పర్యటనలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని కాకాని నిలదీశారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని లక్ష్మీపాలెం గ్రామంలో కడప నాగిరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం కోనేరును శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సభ్యులు, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ చాటకొండు సంజీవ్ కుమార్ మరియు కమిటీ సభ్యులు నాగిరెడ్డి పిలుపు మేరకు స్వచ్ఛందంగా సుమారు 150 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంవత్సరాలుగా అపరిశుభ్రంగా ఉన్న కోనేరును శుభ్రపరిచారు.
అది ఆడ ఎదురుగా ఉన్నది, అది ఆడ కాదు ఆయనదే. నమస్తే అందరికీ. నా పేరు బాలనాగిరెడ్డి. అంటే నేను ఒక క్రియేటర్గా పనిచేసుకుంటూ ఇట్లా పాడుబడిన గుళ్ళు కానీ కోనేరులు కానీ కనుమరుగైపోతున్నాయి చాలా. వాటిని క్లీన్ చేసి మళ్ళీ మన సమాజానికి వచ్చే తరానికి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టినా. అందులో భాగంగానే దూర్ దగ్గర ఒక కోనేరు క్లీన్ చేస్తుంటే నాకు కొన్ని కామెంట్లు రావడం జరిగింది వీడియోకు. అంటే లక్ష్మీపాలెంలో ఒక కోనేరు ఉంది, దాని పరిస్థితి కూడా బాగలేదు, ఒకసారి చూడండి అని కొన్ని కామెంట్లు రావడం జరిగింది. ఆ భాగంగానే ఇక్కడికి వచ్చి నేను కోనేరు చూస్తే చాలా అద్మానంగా ఉంది. అంటే మందు బాటిల్స్, చెత్త, పిల్లల ప్యాంపర్స్ కూడా వేసి పెట్టారు అని అన్నగారితో మాట్లాడాను. మన చైర్మన్ అన్నగారితో మాట్లాడితే లక్షణంగా క్లీన్ చేయండి, మేము కూడా కలుస్తాం వాటిలోని. మాకు గ్రామస్తుల సహకారం కూడా బాగా అందించారు. అందులో భాగంగానే ఈరోజు అంటే చాలామంది నంద్యాల నుంచి, బనగాలపల్లి నుంచి కూడా చాలామంది ఇక్కడ కోనేరును శుభ్రం చేయడానికి వచ్చారు. అంటే ఇది గ్రామస్తులు కూడా కొంచెం గమనించాలి. ఎక్కడి నుంచో అంటే ఇది మన ఊరిదే కాదు, అందరికీ భాగం ఉంది దీన్ని శుభ్రం చేయడంలో. కాబట్టి చాలా దూరం నుంచి కూడా రావడం జరిగింది. ఈ కోనేరు పూర్తి అయ్యేంత వరకు కూడా ఇక్కడ నుంచి ఒక్కరు కూడా కదలరు, పూర్తి చేసే వెళ్తారని చెప్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ. మసాయిపేట గత ప్రభుత్వంలో ఏ పథకాలు వచ్చినా దళారులు, బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ చేతివాటం ప్రదర్శించేవారన్నారు. నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి మసాయిపేటలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి హాజరయ్యారు. మసాయిపేట గ్రామంలో 49 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని అన్నారు. గత ప్రభుత్వంలో 25,000 కోట్ల బడ్జెట్ ఏమైందని మాజీ మంత్రి హరీష్ రావును ప్రశ్నించారు. ఏ పథకం వచ్చినా దళారులు, మరి అప్పటి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ చేతి వాటం ఇస్తేనే కానీ పనులు జరగని రోజులు. భూముల ఆక్రమణలు ఇవన్నీ జరిగింది మీరు ఆ ప్రభుత్వంలో చూసి. మరి ఈరోజు ప్రభుత్వంలో చూడండి, ఏ పథకమైనా తీసుకోండి. ఇలా ఇందిరమ్మ ఇళ్ళ పథకమే కానీ ఇలా నిరుపేదలకు రాలేదా ఇల్లు? ఇలా అక్బర్, తస్లీం వీళ్ళు నిరుపేదలు గారా? మాసాయిపేటలో ఇచ్చిన 49 ఇళ్లలో నిష్పక్షపాతంగా ఎలాంటి రాజకీయ సంబంధం లేకుండా ఏ పార్టీ వాళ్ళకైనా ఇవ్వడం జరిగిందా లేదా? ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం పాలన. ఇది రేవంత్ అన్న మార్క్. అదే ఈరోజు అసెంబ్లీలో కూడా రేవంత్ అన్న కొట్లాడుతుంది అదే. హరీష్ రావు గారు పదే అబద్ధాలను ముందలికేయడం, ఇప్పుడు జరుగుతున్న దాని మీద ఇది ఎప్పుడవుతుంది అది ఎప్పుడవుతుంది. కానీ 10 సంవత్సరాలలో మరి ప్రతి సంవత్సరం లక్షల కోట్ల బడ్జెట్ను, మరి 10 సంవత్సరాలంటే అది దాదాపు 20-25 లక్షల బడ్జెట్, లక్షల కోట్ల బడ్జెట్ మరి ఎటుపోయింది? మాసాయిపేటలో ఉన్న గ్రామ పేదలకు వచ్చిందా? ఏ నిరుపేద ఇంటికి కనీసం రేషన్ కార్డులు ఇచ్చుకోలేని పరిస్థితి మీ ప్రభుత్వానికి. ఇంగ్లీష్ పెట్టండి. మీ ఇంట్లో కుటుంబ సభ్యులు పెరిగితే, పెళ్లి చేసుకొని కోడలు వస్తే, పిల్లలైతే వాళ్లకు కనీసం బియ్యం ఇచ్చుకోలేని దుస్థితిలో మీరు తెలంగాణను నెట్టేసారు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక నిరుపేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందా లేదా? కొత్త సభ్యులను చేర్చుకోవడం జరిగిందా లేదా? సన్న బియ్యం పథకం మనం పెట్టుకున్నామా లేదా? దేశంలో ఏదైనా సన్న బియ్యం పథకం ఉందా? రేవంత్ అనే కదా తెలంగాణలో సన్న బియ్యం పథకం తెచ్చింది. మరి స్పష్టంగా వాళ్ళ పాలనకు, కాంగ్రెస్ పాలనకు మరి ఈరోజు స్పష్టమైన తేడా
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి కత్తిపోట్లు తగలగా ఇంకొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో మేళ్ల చెరువు బైపాస్ రోడ్డు పక్కన శనివారం ఈ ఘటన రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బైపాస్ రోడ్డు సమీపంలో ఉంటున్న రెండు కుటుంబాల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా జనిగా నాగమణి ఇంటిపై శుక్రవారం రాత్రి దాడి చేశారు. దీంతో గోసుల శ్రీను, లింగరాజు, లింగయ్య తదితరులపై నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి బైపాస్ రోడ్డులో వైన్ షాపులో గోసుల గంగయ్య మద్యం తాగుతుండగా అక్కడే ఉన్న నాగమణి కుమారుడు వినయ్ అతన్ని దూషించడంతో ఆయన తన మనవళ్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. మనవళ్లు గోసుల వినోద్, నవీన్ మరికొందరు వచ్చి వినయ్తో గొడవ పడ్డారు. వినయ్ కత్తితో వినోద్, నవీన్ను గాయపరిచాడు. వినోద్ వర్గీయులు వినయ్పై రాళ్లతో, చేతులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వినోద్ వర్గీయులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 108లో ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. కత్తిపోటు వల్ల గాయాలైన వినోద్, నవీన్లు ఖమ్మంలో చికిత్స పొందుతున్నారు. ఎస్ఐ మోహన్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఖమ్మం సిపిఐ కార్యాలయంలో శతాబ్ది ఉత్సవాలపై ఆ పార్టీ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18వ తేదీన 100 సంవత్సరాల ఉత్సవాలు జరుగుతున్నాయని, ఈ ఉత్సవాలకు దేశవ్యాప్తంగా నాయకులు వస్తున్నారని అన్నారు. ఈ నెల 18న జరిగే ఉత్సవాలకు ఖమ్మం జిల్లా ప్రత్యేక పాత్ర పోషిస్తోందని అన్నారు. వచ్చే జనరేషన్ వాళ్లకు మోడీనే హీరో అవ్వాలి, అందుకు గాంధీ పేరును తొలగించాలని, గాంధీని చంపింది గాడ్సేనే, అందుకే ఆయన పేరును పథకాల నుండి తొలగిస్తున్నారని, చంద్రబాబు గొప్ప పథకం అని ప్రగల్భాలు పలికి భిక్షాందేహి అని అడుక్కుంటున్నాడని విమర్శించారు. గ్రామీణ ఉపాధి పథకం రద్దు అయితే ఆకలి చావులు పెరుగుతాయని, గ్రామీణ ఉపాధి హామీ పథకం యూపీఏ ప్రభుత్వం రద్దు చేసేందుకు చూస్తే వామపక్ష పార్టీలు వ్యతిరేకించి దానిని రద్దు కాకుండా చేశాయని, దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని వారన్నారు. అదే పద్ధతి కోసం భారతదేశం తెలుసుకోవాలని తెలియదు. మన భారతదేశాన్ని కుక్కగా పాలిన పిచ్చుకుంది తప్ప డ్రగ్స్ మీద పెట్టి దాడి చేశారు. డ్రగ్స్ మీద పెట్టి దాడి అంటే ఇది డ్రగ్స్ కాదు కారణం. విడుదలలో ఉన్నటువంటి సంపద, అత్యంత అమూల్యమైన సంపద, ఆయిల్, ఖనిజాలు. సౌదీ అరేబియా తర్వాత అత్యంత నిల్వైనటువంటి ఆయిల్ అక్కడే ఉంది విడుదలలో. మొదటి నుంచి కూడా అది చావేజ్ రావు ముందరగా అమెరికన్ కంపెనీసే దాన్ని మెయింటైన్ చేసేది. అంటే ఈ ఏమంటారు, చిత్తం శివుడి పైన, శిల్ప ప్రసాదం పైన. శివుడు చూస్తుంటాం కానీ ప్రసాదం పెట్టుకుంటాం, దాన్ని ఎప్పుడు తినాలని కోరిక. అందులో చిత్తం శివుడి పైన, శిల్ప ప్రసాదం పైన అన్నట్టుగా దాని చిత్తం పెట్రోల్ పైన. అదే సద్దాం హుస్సేన్ని హతమార్చారు. అది చెప్పడానికి చాలా ఉన్నాయి వరుసగా వాళ్ళు చేసినటువంటి పనులు. కనిపిస్తుంది చెప్పడం అంటే వాళ్ళ ప్రయత్నం. అమెరికన్ కార్పొరేట్ కంపెనీస్కి ఎవరు అన్యాయం చేసినా సరే వాళ్ళు సహించరు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తూ ఉన్నారు. అందులో ఎన్నికైన ప్రెసిడెంట్ అధ్యక్ష భవనాల్లో భార్యాభర్త అట్లా పడుకుంటే వచ్చి దాడి చేసి తీసుకెళ్ళిపోతారా? ఇది ఆశ్చర్యం. అంటే మొగుడు పిల్లలు కూడా కాపలు చేసుకుంటాయి. రాష్ట్రాలు అంటే వాళ్ళు కూడా ఉన్నాయి. అయితే ఇది లీగల్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అతని పైన దాడి చేసి అతని అటాక్ చేసి, ఇదంటే పొలిటికల్ అటాక్, రాజకీయ దాడి కాదు. క్రిమినల్స్ కిడ్నాప్ చేయడానికి క్రిమినల్స్ ఏ విధంగా అయితే కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తారో ఆ పద్ధతుల్లో ఒక ప్రపంచంలో రాజకీయ నాయకులు గుర్తున్నటువంటి ట్రంప్ దీని అనుసరించడం అనేది ప్రపంచ ప్రజాస్వామ్యం అభివృద్ధి కోసం సరిపడ్డాం. దానికి కారణం చెప్పచ్చు. ఆయన డ్రగ్స్, మాదక ద్రవ్యాలు అవి వెనుదలైతే వస్తున్నాయి. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం, గంగాధర నెల్లూరు మండలాల్లో
రాజముద్రతో కూడిన పట్టా పాస్బుక్లను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ రైతులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ జనాల పాస్బుక్లు జగన్ బొమ్మ వేసుకుని ప్రజల భూములను కొల్లగొట్టేశారని, అందుకే గడిచిన ఎన్నికల్లో ప్రజలు జగన్కి తగిన బుద్ధి చెప్పారని ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ మాజీ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. నేడు కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజముద్రతో కలిగిన పాస్బుక్లను ఇవ్వాలని నిర్ణయించి నేడు వారికి సంతోషానికి అవధులు లేవని అన్నారు. అదేవిధంగా ఓ వ్యక్తి చనిపోయినప్పుడు తన సమాధి వద్ద తన పేరు రాసి ఒక రాయి నాటేవారు. అలాంటిది జగన్ ప్రజల భూముల్లో తన పేరు గల నెంబర్రాలను నాటించారు అంటే తన పబ్లిసిటీ పిచ్చి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. అదేవిధంగా వైసీపీ పాలనలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎస్సీలపైనే ఎక్కువ కేసులు పెట్టించారని అన్నారు. ఖచ్చితంగా ఇది మన భూమి మన హక్కే. ఇదే జగన్ మామయ్య జగన్ అన్న సొంతంగా వాళ్ళు ఫోటోలు వేసుకున్నాడు. ఏందో ఆయన భూమి ఆయన హక్కు అన్నట్టు కదా. ఇది మన భూమి మన హక్కు. చూడండి ఎంత దౌర్భాగ్యం అంటే, ఏదో సినిమా పోస్టర్ రిలీజ్ చేసినట్టు మన పాస్బుక్లో మన అమ్మ ఫోటో ఉండొచ్చు, మా నాయన ఫోటో ఉండొచ్చు, లేదంటే మా తాత ఇస్తే మా తాత ఫోటో ఉండొచ్చు, లేదంటే మా ముత్తాత ఇస్తే మా ముత్తాత ఫోటో ఉండాలి. కానీ ఈయన ఎంతో మనకి ఇచ్చినట్టు ఈయన ఫోటో పెద్దది వేసుకున్నాడు. చూడండి, అంటే ఈయన ఆస్తి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లేదంటే వైఎస్ రాజారెడ్డి ఆస్తి మనకి ఇచ్చినట్టు ఇంత పెద్ద ఫోటో వేసుకున్నాడు. ఇది ఎంత దారుణం అంటే ప్రజల్ని ఎంత మ్యాక్సిమం ఇబ్బంది పెట్టించాలో అంత మ్యాక్సిమం ఇబ్బంది పెట్టించారు. నిజంగా జనాలు వచ్చి అంత కసిగా పోయిన ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో పనిచేశారు. అందుకే చిత్తుగా ఓడగొట్టారు. వాళ్ళ సైకోయిజం ఎంత అంటే మనం స్వేచ్ఛగా ఎక్కడ కూడా మాట్లాడలేము. ఎక్కువ మాట్లాడితే కేసులు, ఎక్కువ మాట్లాడితే మీ పైన ఎస్సీ ఎస్టీ కేసులు, హరాస్మెంట్ కేసులు, ఏమని కూడా తెలియదు. వచ్చి సడన్గా వచ్చి పోలీసు వచ్చి మనం పట్టుకొని వెళ్ళిపోతాడు. ఆడ స్టేషన్కి పోయేంత వరకు కూడా నీ పైన ఏం కేసు అని కూడా తెలియదు. ఇలా సైకోయిజం చేశారు. అదేవిధంగా చూశారంటే 2000 వాళ్ళు ఉండే టర్మ్, నారాయణ స్వామి ఉండే టర్మ్ వచ్చి 2019-24లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసు ఎవరిని పైన పెట్టారంటే ఎస్సీల పైన పెట్టారు. మీరు స్టేషన్లో ఎత్తుకోండి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ విసన్నపేట మండలం రామానగరం వాస్తవ్యులు మొండితోక పరమానందం సుశీలమ్మ దంపతులు స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసి వారి కుమారుడు మేజర్ మొండితోక సుప్రీంగర్ 1TV ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన బాల్య స్మృతులను గుర్తు చేసుకుంటూ తన విద్యాభ్యాసం తన తల్లిదండ్రుల వద్ద బాల్యంలో చదువుకున్నాను, ఇంటర్మీడియట్ డిగ్రీ తిరువూరు మచిలీపట్నం కాలేజీలలో చదువుకున్నాను, తాత బ్రిటిష్ వారి వద్ద మిలిటరీలో పనిచేస్తారని అన్నారు. ఆయన స్ఫూర్తితోనే నేను ఎన్సీసీలో చేరాను. దేశంలో అనేక రాష్ట్రాలలో ఎన్సీసీ క్యాంపులు నిర్వహించి విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చాను. నా దగ్గర నేర్చుకున్న విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో జనగామ అడిషనల్ కలెక్టర్గా సేవలు అందిస్తున్న బి రోహిత్ సింగ్ నేవీలో, ఆర్మీలో విద్యార్థుల దేశ సేవలో ఉన్నారు. 200 మంది పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు. నేను రాసిన ఆర్టికల్కి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్లో చోటు దక్కింది. ఈ సందర్భంగా దుబాయ్ ఇండోనేషియా బాలికలో నాకు సన్మానం జరిగింది. జనవరిలో 2026 30వ తారీఖున వివిధ దేశాల పిలుపుని అందుకుని ఆ దేశాలు వెళ్ళి ఆయన చేసిన సేవలు పురస్కారాలు అందుకోబోతున్నారు మేజర్ తెలియజేశారు. హైదరాబాద్లోని వివేకవర్తిని కాలేజ్లో నేను ఎన్సీసీ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. ఎన్సీసీ ఆఫీసర్గా జాయిన్ అయిన మొట్టమొదటి బ్యాచ్లోని 4 క్యాడెట్స్ ఢిల్లీ రిపబ్లిక్ డేకి వెళ్ళటం జరిగింది. వారిలోని ఒక క్యాడెట్ ఇప్పుడు ప్రస్తుతం జనగాం డిస్ట్రిక్ట్ అడిషనల్ కలెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన పేరు బి రోహిత్ సింగ్. ఇంకా మా క్యాడెట్ ఇంకొక ఆయన లెఫ్టినెంట్ కర్నల్ ఆర్మీలో పనిచేస్తున్నారు. ఆయన పేరు లెఫ్టినెంట్ కర్నల్ నానాజీ. ఇంకొక ఆయన నేవీలో కమాండర్గా పనిచేస్తున్నారు. ఆయన పేరు కమాండర్ ఆకేటి సాగర్. ఇట్లా ఎంతోమంది నా క్యాడెట్స్ దేశ సేవలో సైన్యంలోని మరి పనిచేస్తూ ఉన్నారు. ఇంకా నా క్యాడెట్స్ నా సర్వీసులో 200 మంది ఎన్సీసీ క్యాడెట్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు. మరి ఒక 35 మంది ఎంబీబీఎస్ డాక్టర్స్ అయ్యారు. మరి నా దగ్గర ఎన్సీసీ చేసి ఇంజనీరింగ్ చేసి ఫారిన్ కంట్రీస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా పనిచేసే వాళ్ళు అయితే థౌజండ్స్లో ఉన్నారు. మరి ఈ విధంగా నేను ఇంగ్లీష్ టీచింగ్ చేస్తూ నా రీసెర్చ్ కూడా కొనసాగిస్తూ నేను రీసెర్చ్ ఆర్టికల్స్ కూడా ఇంటర్నేషనల్ జర్నల్స్ పబ్లిష్ చేస్తూ ఉండినాను.
అయితే నేను పిహెచ్డి మాత్రం ఈ ఇంగ్లీష్ టీచింగు ఎన్సిసి నేను ఎన్సిసి క్యాంప్స్కి ఇండియాలో రకరకాల రాష్ట్రాలకి మా క్యాడర్స్ని తీసుకుని వెళ్ళటం వలన నేను పిహెచ్డి పూర్తి చేయలేకపోయాను. అయినా కానీ నా సర్వీస్లో ఉండంగానే 2023 సంవత్సరంలో నేను రాసిన రీసెర్చ్ ఆర్టికల్ ప్రపంచంలోనే థికెస్ట్ బుక్ ఆఫ్ రీసెర్చ్ ఆర్టికల్స్, దానిలోని నా ఆర్టికల్ హ్యూమన్ వాల్యూస్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అనే ఆర్టికల్కి స్థానం దొరికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ స్థానం సంపాదించాను. ఆ తర్వాత 2023లోనే దుబాయ్లో దుబాయ్ షేక్ గ్రాండ్ సన్ నాకు సన్మానం చేయటం జరిగింది. అక్కడ కూడా నేను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాను. ఇటీవల కాలంలో బాలి ఇండోనేషియాలో కూడా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాను. నా రీసెర్చ్ పేపర్ ప్రజెంట్ చేసిన తర్వాత నాకు అక్కడ బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డు అనేది దొరికింది. మరి ఇదే నెలలోనే నేను చివరి 30వ తారీఖున నేను మలేషియా వెళ్ళి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో నా రీసెర్చ్ పేపర్ ప్రజెంట్ చేయబోతున్నాను. మరి నా సర్వీస్ అంతట్లో కూడా విద్యార్థుల సేవ చేస్తూ ఇంగ్లీష్ టీచింగ్ చేస్తూ మరి విద్యార్థుల కెరియర్ వాళ్ళు జీవితంలో స్థిరపడటానికి ఎంతో సహాయం చేశాను. కానీ నా పిహెచ్డి నేను పూర్తి చేయలేకపోయాను. అయితే దాన్ని వదిలిపెట్టలేదు. ఇప్పుడు నేను పిహెచ్డి కొనసాగిస్తున్నాను. ఒక 6 నుంచి 9 నెలల్లో పూర్తి అవుతుంది. సో ఇంతవరకు నేను చేసిన సేవను ఎంతోమంది ప్రముఖులు గుర్తించి నాకు సన్మానాలు చేయటం జరిగింది. మరి ఏదైనా నేను ఇంకనూ రీసెర్చ్ చేసి నేను ఇప్పుడు ప్రస్తుతం నేను పిహెచ్డి ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ అయినా కానీ ఉద్యోగాలు దొరకపోవటానికి కారణం ఏంటి? కమ్యూనికేషన్ స్కిల్స్ వారు సరిగా నేర్చుకోకపోవటం వలన. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం తొలి విమానానికి సంబంధించిన వాణిజ్య పరీక్ష విజయవంతంగా పూర్తయింది. నిర్మాణంలో 96% పనులు పూర్తయిన విమానాశ్రయానికి కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు ఉదయం 11 గంటల ప్రాంతంలో తమ తొలి పర్యటనలో సురక్షితంగా చేరుకున్నారు. కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, పలువురు ప్రజాప్రతినిధులు, జిఎంఆర్ గ్రూపు కార్యనిర్వాహకులు రన్వే వద్ద మంత్రికి, ఇతర ప్రముఖులకు స్వాగతం పలికారు. విమానాశ్రయంలో తొలి ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి కావడంపై అంతా హర్షం వ్యక్తం చేశారు. కొత్త విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇది విమానయాన రంగంలో ఒక చారిత్రాత్మక దినమని రామ్మోహన్ నాయుడు అన్నారు. విమానాశ్రయం పూర్తిస్థాయి కార్యకలాపాలకు జిఎంఆర్ గ్రూప్ జూన్ 30, 2026 గడువును పాటిస్తోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే విమాన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించేలా చూడాలనే లక్ష్యంతో అన్ని మార్గాల్లో రోడ్డును విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. జిఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ 2200 ఎకరాల భూమిలో 4725 కోట్ల అంచనా వ్యయంతో ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 96% పనులు పూర్తి చేసినట్లు జిఎంఆర్ గ్రూప్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఐ ప్రభాకర్ రావు మీడియాకు తెలిపారు. ఆయన ప్రకారం కొత్త విమానాశ్రయం నుంచి 200 విమానాలను నడపవచ్చు. రాత్రి సమయంలో 18 విమానాలను పార్క్ చేయవచ్చు. ఈ విమానాశ్రయం ప్రతి సంవత్సరం 20,000 టన్నుల కార్గోను నిర్వహించగలదు. బల్క్ డ్రగ్స్, వ్యవసాయ సముద్ర ఉత్పత్తులు మరియు ఇతర ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి ఒక పెద్ద కార్గో టెర్మినల్ కూడా నిర్మిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేని సేవలను అందిస్తామని ఆ గ్రూప్ పేర్కొంది. ప్రయాణికుల కోసం 18 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లను ఏర్పాటు చేయనుంది. విశాఖపట్నం జిల్లా నుండి 33% మంది ప్రయాణికులు, మిగిలిన 67% మంది ఉత్తరాంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ మరియు ఇతర ప్రాంతాల నుండి వస్తారని ఆ గ్రూప్ అంచనా వేస్తోంది. Distance to Bhogapuram is roughly about 1600 kilometers from here, which should be covered in 1 hour and 50 minutes once we get airborne. Important role in strengthening the aviation ecosystem and advancing the industry towards new horizons. On behalf of entire air బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వారం రోజులుగా అజ్ఞాతంలోనే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. పది నుంచి ఉపాధి హామీ బచావో సంగ్రామ్, కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన.
కేసీఆర్ నిర్ణయాలు ప్రాజెక్టులకు మరణ శాసనం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణ. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV News.